ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు తెలుసా? అదేంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లడమేంటి? అక్కడ ఆయనకేం పనుంది అనుకుంటున్నారు కదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతో పాటు అనేక ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన వ్యక్తిగత అంశాలను ఉపయోగిస్తున్నాయని ఢిల్లీ హైకోర్టులో వ్యక్తిగత హక్కుల పిటిషన్ దాఖలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఏఐ వీడియోల నుంచి తనకు ప్రొటెక్షన్ కల్పించాలని కోర్టును కోరారు. తన అనుమతి లేకుండా ఫోటోలు, పేర్లు వాడటంపైన అభ్యంతరం తెలిపారు. ఏకంగా ఏఐ వీడియోలతో ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్నారు. గూగుల్, మెటా, ఎక్స్ ఈ-కామర్స్ సైట్లలో తన ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం, మార్కెటింగ్ లాంటివి చేస్తున్నారని పవన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు పవన్ వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. అయితే గతంలో అజయ్ దేవగన్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇంకా ఆన్లైన్లోనే ప్రకటనలున్నాయని కోర్టుకు తెలిపారు పవన్ న్యాయవాది. దీంతో పవన్ కళ్యాణ్ హక్కుల ఉల్లంఘన యూఆర్ఎల్లను మధ్యవర్తులకు సమర్పించాలని, వారు వారంలోపు వాటిపై చర్య తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో డిప్యూటీ పవన్ కళ్యాణ్కు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. ఇదండి సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.